అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో బలవంతపు భూసేకరణకు నిరసనగా రైతులు భిక్షాటన చేశారు. ధర్మవరం పట్టణంలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ ఆదేశాల మేరకు భూసేకరణ చేపట్టారని ఆరోపిస్తున్నారు. పేదల ఇళ్ల పట్టాల పేరుతో పళ్ల తోటలను జేసీబీలతో ధ్వంసం చేశారని, ఈ చర్యలపై ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నష్టపరిహారం అందించకుండా బలవంతంగా భూసేకరణకు పాల్పడడం ఏంటని వారు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ధర్మవరం మండలం తుంపర్తి, మోటుమర్ల గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించేందుకు సర్కారు భూసేకరణకు పాల్పడింది. 210 ఎకరాల్లోని పళ్ల తోటలను ధ్వంసం చేసి భూములు స్వాధీనం చేసుకుంది. అయితే ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ కక్ష సాధింపు చర్యలో భాగంగా భూములు సేకరించారని ఆరోపిస్తున్నారు బాధిత రైతులు. పట్టణం చుట్టూ ప్రభుత్వ భూములు ఉన్న ఇళ్ల పట్టాల పేరుతో పేదల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడం వెనుక ఎమ్మెల్యే భూదందా దాగుందని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి వాటి రేటు పెంచుకోవడానికి ఇప్పుడు పేదల భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. పేద మధ్యతరగతి రైతులకు చెందిన ద్రాక్ష, మామిడి, బత్తాయి, జామ, టెంకాయ పండ్ల తోటలను యంత్రాలతో అధికార బలంతో ఎమ్మెల్యే ధ్వంసం చేయించారని, పండ్ల తోటలను కాపాడుకోవడం కోసం కోర్టు ఉత్తర్వులు ఉన్న అధికారులు వాటిని ఉల్లంఘించారని రైతులు వాపోతున్నారు. భూసేకరణ వివాదంపై ఎమ్మెల్యేతో చర్చించడానికి వెళ్లిన రైతు నేతలపై కూడా ఆయన అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలు నశించాలి అంటూ పట్టణంలో కరపత్రాలు పంచారు బాధితులు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని రైతు సంఘ నేతలు వాపోతున్నారు. ఈ ధర్మవరం చుట్టుపక్కల స్థలాలు తీసుకోకుండా ఒక మోటుమర్ల తుంపర్తి గ్రామంలోనే 200 ఎకరాలు తీసుకొని 90 మంది రైతులను ఇబ్బంది పెట్టడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి గత 4 నెలల నుంచి ఆ గ్రామ రైతులు మరి అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ముఖ్యమంత్రి చుట్టూ అన్ని చోట్ల కూడా తిరిగి కోర్టులో కూడా వేసి తమ బాధలు చెప్పుకున్నా కూడా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల పక్షపాతం అని చెప్పి ఈరోజు ఆచరణలో రైతుల పక్షపాతం కాదు, రైతులను మోసం చేసే ప్రభుత్వంగా ఉంది. అందుకని బలవంత భూసేకరణ అవసరం లేదు. ఆ రకంగా చేపట్టడం వల్ల ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నిన్న ఈరోజు ఈ 2 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి గ్రామాన తిరిగి కలెక్టర్కి సంతకాల రూపంలో సేకరించి ఆ రకంగా ఈ యొక్క భూ సేకరణని విరమించుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. రైతుల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, రైతుల నిరసనపై అధికారులు ఏమైనా స్పందించారో, పరిస్థితి ఏంటి ఇప్పుడు? కిషోర్, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటం రోజు రోజుకు తీవ్రతరమవుతుంది. వినూత్న రూపాల్లో నిరసన తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఇప్పటిదాకా రాలేదు. ప్రధానంగా 50 లక్షల విలువైన ఎకరా భూమిని కేవలం 5 లక్షల రూపాయలకే ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడాన్ని ఇక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ధర్మవరం పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న తుంపర్తి, మోటుమట్ల ఈ 2 గ్రామాల్లోనూ 210 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. కేవలం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భూసేకరణ పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాల కోసం ఎలాంటి చర్యలు తీసుకొని ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కేవలం ఎన్నికలకు 3 మాసాల ముందుగా ప్రజల్ని మభ్యపెట్టేందుకు భూసేకరణ డ్రామా ఆడుతున్నారని చాలా స్పష్టంగా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే 210 ఎకరాల్ని ఆగమేఘాల మీద తీసుకోవడం, వాటిని పేద ప్రజలకు పట్టాలు ఇస్తున్నామంటూ హడావుడి చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. పట్టాలు ఇవ్వడానికి, అదేవిధంగా పేద ప్రజలను ఆదుకోవడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వ భూమిని, ఏదైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని వదిలేసి అత్యంత విలువైన భూమిని బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చాలా స్పష్టంగా రైతులు, అదేవిధంగా విపక్షాలు చాలా స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే రైతుల నుంచి చాలా కాలంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ
వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కావచ్చు, లేకపోతే అధికారుల నుంచి కానీ సానుకూల స్పందన రాలేదు. కనీసం పరిహారం పెంచడానికి కూడా అధికారులు ఇప్పటిదాకా మొగ్గు చూపుకోవడం వివాదాస్పదం అవుతోంది. ఆ నేపథ్యంలోనే ఆందోళన మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కిషోర్, రైతులు ఏం చెప్తున్నారు ఈ విషయం మీద? ప్రభుత్వం స్పందించకపోవడం మీద వాళ్ళ కార్యాచరణ ఏ రకంగా ఉండవచ్చు? రైతులు చెప్తున్నది ఒకటే, తాము కష్టపడి పండ్ల తోటలు సాగు చేసాం. ఒక్కొక్క పండ్ల తోటలు అంటే ఒక్కొక్క ఎకరా మీద దాదాపుగా 20-30 లక్షలు 40 లక్షల దాకా వెచ్చించాం, పెట్టుబడి పెట్టాం. నీళ్లున్నాయి. దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి చీని, ద్రాక్ష, అదేవిధంగా ఇతర పండ్ల తోటల్ని పెంచుతూ ఉన్నాం. పంట చేతికి వచ్చే దశలో ఎందుకు భూమిని సేకరించారు, ఎందుకు తమ అనుమతి లేని ఎందుకు భూములు లాక్కొని పండ్ల తోటలను విధ్వంసం చేశారో సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపున 50 లక్షల రూపాయలు మార్కెట్ విలువ పలుకుతుండగా కేవలం 5 లక్షల రూపాయలకే తాము భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చాలా స్పష్టంగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపున అధికారులు ఇప్పటికే బలవంతంగా భూమిని సేకరించి అక్కడ పండ్ల తోటలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. అక్కడ జేసీబీలతో పనులు చేస్తున్న దాన్ని రైతులు తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ బలవంతపు భూసేకరణపై అధికారులు దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటున్నారు? వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా తక్కువగా వాళ్ళని ఆ భూములు లాగేసుకోవడాన్ని బహిరంగ మార్కెట్ లో 50 లక్షలు పలుకుతూ ఉండొచ్చు, కానీ తాము మాత్రం ప్రభుత్వ పరంగా నిర్ణయించిన ధరకు మాత్రమే చేస్తాం. దట్టు ఇప్పటికే కోర్టు కూడా 2013 భూసేకరణ చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. అయితే ఆ ఆదేశాలను కూడా అధికారులు పాటించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వరదాపురం సూరి చెప్పారు, ఆయన బలవంతం చేశారన్న ఒకే ఒక కారణంతోనే అధికారులు అత్యుత్సాహంగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి చట్టాలు ఇక్కడ వర్తించని పరిస్థితి కనిపిస్తుంది. వాటిని పరిగణలో తీసుకోలేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతలపై అక్రమ కేసులు బనాయించడం దుమారం రేపుతోంది. తాము కోల్పోయిన భూములకు పరిహారం ఇవ్వాలని కోరితే అక్రమ కేసులు బనాయించారని వట్లూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని అడ్డుకున్నందుకు కేసులు పెట్టించారని ఆరోపిస్తున్నారు. వట్లూరు గ్రామానికి చెందిన 300 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏరోనాటిక్స్కు కేటాయించి భూమి పూజ చేసింది. ఈ భూములపై ఉపాధి పొందుతున్న రైతులకు నష్టపరిహారంగా 2.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2 ఏళ్లైనా పరిహారం అందకపోవడంతో 2 రోజుల కిందట వట్లూరులో జరిగిన జన్మభూమిలో ఎమ్మెల్యే చింతమనేని నిలదీశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింతమనేని బాధితులపై చిరుబుర్రులాడారు, నానా దుర్భాషలాడారు. తమను తిట్టడమేంటని జనం నిలదీయడంతో వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు హుకుం జారీ చేశారని బాధితులు అంటున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన 3 టౌన్ పోలీసులు 13 మంది రైతులను 2 రోజుల పాటు స్టేషన్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. భూమిలో సాధానం చేసుకుని బతుకుతున్నాము. పండినేడు పండుతుంది, పండనేడు పంట. ప్రభాకర్ గారు ఆ భూమిని సాధానం చేసుకున్నారు. 3 ఏళ్ల నుంచి మా వాళ్ళు తిరుగుతామని ఉన్నారు. ఏమీ సమాధానం లేదు. ఇంటికి తిరిగాము, కలెక్టర్ గారి దగ్గరికి తిరిగాము, ఎంతో తిరిగాము. కలెక్టర్ గారిని పాదేయపడి అడిగాను. 3 ఏళ్ల నుంచి పంటలు లేని దాని మీద చాలా కుటుంబాలు చాలా లేసిపోయినాయి. నా వరకు నేను లేసిపోయి డబ్బు లేక బిడ్డను చూపించుకోలేక బిడ్డ చనిపోయింది. చెరువులో భూములు పోయినాయి కదా, 350 ఎకరాలు పోయినాయి, అడుగుదాం రమ్మన్నారు. ఈ మా వాళ్ళే ఆ ఎమ్మెల్యే గారిని అడుగుదాం రమ్మంటే సర్లే అని చెప్పి మేము వచ్చాక వీళ్ళు ఫ్లెక్స్లు తీసుకొచ్చారు. ఇప్పటికీ ఇలా చూపించామండి. చీపిత్తంగానే ఆయన అగ్ని మీద గుగ్గుల్లాగా ఎవరు ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే ప్రభాకర్ ఇలా చూతంగానే ఏంటి బొమ్మలు పిచ్చుకొచ్చేసారు మీరు, ఏంటి మీకు ఇచ్చారు మీరు అని బర్రమని స్టేజ్ దగ్గరికి వచ్చాడండి. ఆయనతో పాటు 5-6 వచ్చారు. 5-6 వచ్చేసి ఆయన అడ్డుకున్నారు. ఈలో మా వాళ్ళు కుర్రోళ్ళు ఏం చేశారంటే ఆవేశం, ఎరా అందరూ మేము నువ్వు నాకు అసలు మేము ఎలా మంచి అసలు ఏం మాట్లాడలేదు కదా, మేము వచ్చి ఇలా నుంచున్నాం. ఆ నుంచున్నప్పుడు మీరు ఏదైనా సమాధానం చెప్పండి, మాకు చెప్తే మేము వెళ్ళిపోతాం. లేకున్నంతకాలం మీకు డబ్బు రాదు, ఏం రాదు మీరు అని ఇదే మాట.